ఈ రోజు నుంచి శ్యామల వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మేము అమ్మవారిని పూజించుకోవాలండి. కానీ మా దగ్గర టైం లేదు. మేము అంత సమయం కేటాయించలేము. మాకు అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నవారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు వినండి. అమ్మవారి అనుగ్రహం మీ అందే ఉంటుంది. ఈ వారాహి దేవి స్తోత్రము మీ కంట పడిందంటేనే మీ కష్టాలన్నీ ఇక తీరినట్టే. ప్రపంచంలో అత్యున్నతమైన మహాశక్తివంతమైన వారాహి దేవి స్తోత్రం ఇది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి స్తోత్రాన్ని పూర్తిగా వినండి. హయగ్రీవ ఉవాచ శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణి శివా వార్తాళీ చ మహాసేన వ్యాఘ్నా చక్రేశ్వరీ తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే నామద్వాదశకాభిక్య వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఏతైర్నామభిరభ్రస్తాః సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం. సంకటాలు వెంటాడుతున్నాయా? శత్రుభయాలు, అడ్డంకులు, మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి సమస్యలు బాధిస్తున్నాయా? అయితే ఈ అమ్మవారి స్తోత్రాన్ని తప్పకుండా వినండి. ఒక్కసారి ఈ అమ్మవారి స్తోత్రాన్ని వినడమే చాలు అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఈ పవిత్ర శ్రీ వారాహి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రులవుతారు. మరి ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మీరొక్కరే వినకుండా మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి పంపించండి. మరెన్నో ఇలాంటి భక్తిపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.